చాలా మంది నన్ను అడిగినప్పుడు, సార్ మేము అనుకున్నది రావట్లేదు, మాకు అనుకున్నది కుదరట్లేదు అంటే నేను చెప్పేది ఏంటి అంటే స్క్రిప్టింగ్ టెక్నిక్. స్క్రిప్టింగ్ టెక్నిక్ అంటే ఏంటి అంటే మనం ఆలోచనలో అనుకున్నది మనకు జరగవచ్చు, జరగకపోవచ్చు. అలా కాకుండా మీరు అనుకున్న ఆలోచనని మీరు చేయి ద్వారా ఒక పేపర్ మీద రాయటం మొదలు పెడితే మీకు తెలియకుండా మీ బాడీలో ఒక ప్రక్రియ జరుగుతుంది. దేంటో తెలుసా? మీరు ఎప్పుడైతే ఒక పెన్ తీసుకుని పేపర్ మీద మీరు అనుకుంటున్న విషయాన్ని రాస్తున్నారో, రాయటం ద్వారా ఏమవుతుందంటే మీ బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ యాక్టివేట్ అయ్యి ఒక న్యూరల్ పాత్వే క్రియేట్ అయ్యి మన బాడీలో మనకు తెలియకుండా ఒక నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే న్యూరల్ నెట్వర్క్ క్రియేట్ అవుతుందో మనం పదే పదే రాయటం ద్వారా ఆ న్యూరల్ నెట్వర్క్ ఇంటెన్సిఫై అవుతుంది. ఎప్పుడైతే న్యూరల్ నెట్వర్క్ ఇంటెన్సిఫై అవుతుందో మనకు తెలియకుండా అది ఒక సబ్ కాన్షియస్ ప్యాటర్న్ లాగా మారుతుంది. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ ప్యాటర్న్ అయిందో నీ పర్మిషన్ లేకుండా అది మన జీవితంలో ఉండడం మొదలు పెడుతుంది. అంటే నువ్వు ఎటువంటి ఆలోచనతో ఉండాలనుకుంటున్నావో, నువ్వు ఎటువంటి సాధించాలనుకుంటున్నావో అది నీ సబ్ కాన్షియస్ లో ప్రింట్ చేయడానికి సులభమైన మార్గం ఏంటంటే స్క్రిప్టింగ్. కాబట్టి ఈ స్క్రిప్టింగ్ టెక్నిక్ ని వాడి మీరందరూ కూడా ఒక అన్కాన్షియస్, సబ్ కాన్షియస్, న్యూరల్ కనెక్షన్ బిల్డ్ చేయండి. ఎప్పుడైతే ఆ కనెక్షన్ మనకు బిల్డ్ అవుతుందో అప్పుడు మనం అనుకునే మన జీవితంలో ప్రతిబింబించడం మనం చూడటం మొదలవుతుంది. యూజ్ ద స్క్రిప్టింగ్ టెక్నిక్ టు క్రియేట్ ద న్యూరో ఇంటెన్సిటీ. ఎప్పుడైతే న్యూరో ఇంటెన్సిటీ వచ్చిందో పనులు మన ప్రమేయం లేకుండా జరగడం మనం గమనిస్తాం. థ్యాంక్ యూ. సీ యూ ఆల్.